శ్రీరెడ్డి వర్సెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ, అనిల్ బోరుగడ్డ వర్సెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ. అనిల్ బోరుగడ్డను చూసిన తర్వాత శ్రీరెడ్డి బయటకు వచ్చారు. ఆమె కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆమెకు గుర్తింపు ఇవ్వలేదు అని ఆరోపిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సింపథైజర్ నేను, వైసీపీ పార్టీ నన్ను గుర్తించలేదు, వైసీపీ పార్టీ కోసం ప్రత్యర్థుల్ని ఎన్నో బూతులు తిట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఎన్నో కేసులు పెట్టించుకొని ఎన్నో అవమానాలకు గురయ్యి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయే బ్రతుకుతుంది. ఇప్పటికీ వైసీపీ పార్టీ మమ్మల్ని కనీసం పట్టించుకోవడం లేదు అని చెప్పి వెలవేలబోతున్నారు శ్రీరెడ్డి. అనిల్ బోరుగడ్డ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నా చేయడం మొదలుపెట్టినప్పుడు ఆమె ఆ వీడియో చూసి స్పందించారు. క్లియర్ కట్గా కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఒక విషయాన్ని చెప్పాడు. వైసీపీ అధికార ప్రతినిధి. నేను ఎందుకు చెప్తానండి, నాకేం అవసరం, పైనుంచి ఆదేశాలు ఉంటేనే నేను చెప్తాను, పార్టీ నుంచి ఆదేశాలు ఉంటేనే నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పలానా వ్యక్తి మన పార్టీకి చెందిన వ్యక్తి కాదు, అతనికి మన పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేదు, ఎందుకు అతను రెచ్చిపోతున్నాడు, కట్ చేయండి అని చెప్తేనే కట్ చేసాం. అతను లైవ్ డిబేట్లో మాట్లాడు. అంటే ఒక పార్టీ కార్యకర్తని లేదా ఒక పార్టీకి సంబంధించినటువంటి అభిమానిని పార్టీ ఏ విధంగా చూస్తుంది అని చెప్పడానికి అనిల్ బోరుగడ్డ లైఫ్ ఎగ్జామ్, శ్రీరెడ్డి లైఫ్ ఎగ్జామ్. వీళ్ళకి మరీ మితిమీరిన అభిమానం, పార్టీ పట్ల అంతులేని ప్రేమ, దానివలన పార్టీని తన భుజాల మీద వేసుకుందామని ప్రయత్నం. వాళ్ళ ఆలోచన పార్టీలో ఏదైనా మంచి స్థానం కూడా లభిస్తుందేమో, పార్టీ అధినాయకుడు మమ్మల్ని గుర్తిస్తే ఏదో పదవి ఇస్తారేమో అని అనుకున్నారు. కానీ పార్టీ ఏం చేసిందంటే వీళ్ళు అధికారంలో ఉన్నంతసేపు వాళ్ళని ఎంకరేజ్ చేసి, వీళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళేమో ప్రతిపక్షాన్ని తిడుతున్నారు. అధికారంలో ఉన్నటువంటి అఫీషియల్ పార్టీ మెంబర్స్, సభ్యత్వం ఉన్న వ్యక్తులు, కార్యకర్తలు, నేతలు అపోజిషన్ని తిట్టలేరు, తిడితే ప్రాబ్లం వస్తుంది. సో ఏం చేశారంటే తెలివిగా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు, పార్టీ సింపథైజర్స్ ఎవడైనా అపోజిషన్ మీద రెచ్చిపోతుంటే రెచ్చిపోతున్నాడా, పోనీ మనకు ఉపయోగపడతలేదు, కొంతకాలం చూద్దాం, రెచ్చిపోనివయ్యా, మనం ఎట్టాగూ తిట్టలేము అంటే వాళ్ళు కొంతవరకు తిట్టగలిగారు. కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత లిమిట్ ఉంది. శ్రీరెడ్డి, బోరుగడ్డ, అనిల్ లాంటి వ్యక్తులకి లిమిట్ ఉండదు. ఇక ఇష్టానుసారంగా నోరేసుకొని పడిపోవద్దు, అడిగే దిక్కు ఎవ్వరూ ఉండదు. ఎందుకంటే వాళ్ళు గెలిచింది 23 సీట్లే. అలాంటి సమయంలో పార్టీ ఎందుకు వాళ్ళని అడ్డుకోలేదు, మీరు ఎందుకు బూతులు తిడుతున్నారు, మీకు పార్టీకి ఏం సంబంధం అని అనలేదు. అనిల్ బోరుగడ్డ ఎవరు, మాకు సంబంధం లేదు, ఎందుకు తిడుతున్నాడు అని అప్పుడు చెప్పలేదు వాళ్ళు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది, మరలా గెలుస్తుందనే ధీమా. ఇలాంటి వ్యక్తులు మన పార్టీకి ఉపయోగపడతారు. పైగా టీడీపీని, జనసేన పార్టీని బ్యాడ్ చేస్తుంది. అంటే మన పార్టీకి ఎంతో కొంత ఫేవర్ చేస్తుంది. ఇప్పుడు మన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ సభ్యత్వం ఉందా లేదా, మన పార్టీ మెంబరా కాదా అనేది పక్కన పెట్టేసేయండి. వాళ్ళు మాట్లాడే మాటలు పార్టీకి ఉపయోగపడుతుంది అనుకున్నారు అప్పుడు అధికారంలో ఉన్నారు. కానీ అధికారం పోయిన తర్వాత వీళ్ళు పార్టీ గెలవకపోవడానికి కారణాలు ఏంటి అని ఓ లెక్క రాసు. మరి ఇంత లెక్క రాసుకున్న మీరు మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడిన మాటలను రాసుకోలేదు, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలను రాసుకోలేదు, రోజా గారు మాట్లాడిన మాటలను రాసుకోలేదా, ఈ ఎస్టిమేషన్ వేసుకోలేదా, జోగి రమేష్ మాట్లాడిన మాటలను ఎస్టిమేషన్ వేసుకోలేదా? ఒకవేళ అనిల్ బోరుగడ్డని, శ్రీరెడ్డిని పక్కకు దోసేయాలి అంటే వీళ్ళని కూడా దోసేయాలి. ఎందుకంటే వీళ్ళు అట్లనే మాట్లాడారు. చాలా మంది వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు పర్సనల్ టార్గెట్ చేయడం, బూతులు తిట్టడం, అవసరమైతే కొట్టడానికి కూడా వెనకాడలేదు. అలాంటి పరిస్థితి అప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మరి ఈ ఇద్దరిని మాత్రమే పక్కన పెట్టడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ తరపు నుంచి ఓటింగ్ లేదు, వాళ్ళ తరపు నుంచి ఒక కాన్స్టిట్యున్సీలో సరైన బలం లేదు, వాళ్ళ తరపు నుంచి 1,00,000 ఓట్లు పడతాయన్న గ్యారంటీ లేదు. శ్రీరెడ్డి అనే ఆమె లైఫ్లో డిస్టర్బ్ అయిపోయింది, సినిమాల్లో ఫెయిల్ అయ్యింది, అవకాశాలు రాలేదు, డైరెక్టర్లు కమిట్మెంట్ అడిగారు, ప్రొడ్యూసర్ల కమిట్మెంట్ అడిగి లైఫ్ మీద విరక్తి వచ్చేసారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఆదరిస్తే ఏదో ఒక పదవి వస్తుందేమో ఆమె ఎక్స్పెక్ట్ చేసి, పదవి రాకపోయినా పర్వాలేదు కానీ కనీసం ఒక గుర్తింపు ఉంటే బాగుంటుంది. రెడ్డి అనే ఫీలింగ్ అట్లాగే ఉండనే ఉంది. వైసీపీ పార్టీలో కనీసం శ్రీరెడ్డి ఒక భాగస్వామి అనేటువంటి మాట కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఫోటో తీసుకుందామంటే అవకాశం, ఎమ్మెల్యేలు గుర్తించలేదు, ఎంపీలు పట్టించుకోలేదు. టోటల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వాళ్ళ మాటల్ని, వాళ్ళ తిట్లని ఉపయోగించుకున్నారు తప్ప వాళ్ళకు ఉపయోగపడలేదు. శ్యామల లాంటి నిన్నగాక మొన్న వచ్చిన యాంకర్కి వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. ఆమె ఏం చేసింది పార్టీ కోసం, ఎవరితో తిట్టించుకుంది, ఎన్ని కేసులు పెట్టించుకుంది, మేము ఎన్నో కష్టాలు పడ్డాము కానీ మమ్మల్ని గుర్తించలేదు. ఇక్కడ రాజకీయం అంటే అదే, మరి ఊరికే పదవులు ఇచ్చారు, ఊరికే పార్టీలో చేర్చేసుకుంటారు, చాలా కథ నడుస్తుంది మీ వెనక, మీకు తెలియదు. శ్రీరెడ్డి అనే వ్యక్తి మరీ అంత ఓపెన్గా కొండబద్దలు కొట్టినట్టుగా మొహం మీద మొహమాటం లేకుండా చెప్పకూడదు. కాస్త కూస్తో జంకినట్టయినా నటించాలి, భయపడినట్టయినా మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రోజు ఎలా అయితే కాలర్ పట్టుకుని అడుగుతున్నారు, ఆ రోజు టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని అట్లనే. అది మీరు చేస్తున్నటువంటి మిస్టేక్. రాజకీయాల్లో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా డైరెక్ట్ అటాక్ అనేది పనికిరాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మొహం మీద కొండబద్దలు కొట్టినట్టుగా ఎవరికి భయపడితే పాజిటివ్గా మాట్లాడినా సరే, బూతులు మాట్లాడకుండా కంట్రోల్గా మాట్లాడారు. వీళ్ళు బూతులు మాట్లాడతారు, కంట్రోల్తో కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు వీళ్ళు కూడా. అదే రాజకీయ పరిపక్వత లోపించడం.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మొదటి నుంచి రాజకీయాల్లో లేకపోయినా, ఆయనకి రాజకీయాలు అలవాటు లేకపోయినా సూటిగా మాట్లాడేటువంటి ఒక తత్వాన్ని అలవాటు చేస్తుంది. బూతులు మాట్లాడకుండా కంట్రోల్డ్గా ఉండడం ఆయన ప్రత్యేకం. అలాంటి రాజకీయ నాయకులు సమాజంలో ఎంతమంది ఉంటారు? వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకోవచ్చు కదా, నేర్చుకోవాలి. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి విచ్చలవిడిగా రెచ్చిపోయాడు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, అది అభిమానంతో కళ్ళు మూసుకుపోయి కళ్ళల్లో పొరలు కమ్మేసి, ఆ అభిమానం అనే పొరలు కళ్ళకి కమ్మేయడంతో నోరు ఇష్టానురీతిగా పెరిగి శ్రీరెడ్డి పరిస్థితి కూడా అదే. మామకి ఎవరైనా డైరెక్టర్ అవకాశం ఇచ్చిండే మంచి హీరోయిన్ అయ్యేది, కానీ మధ్యలోనే కెరీర్ డిస్టర్బ్ అయ్యింది. ఇప్పుడైనా సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ బ్రతికేది, కానీ ఆవిడ ఎందుకో రాజకీయాల మీదకి వస్తుంది. దానివల్లనే లైఫ్ డిస్టర్బ్ అయిపోతున్నామని నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళిద్దరిని అధికారంలోకి వస్తే మరలా వాడతారు. ప్రస్తుతం అధికారం లేదు కాబట్టి పక్కన పెట్టేసి, అంత పబ్లిక్గా మీకు పార్టీకి ఏ సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నా ఇంకా బోరుగడ్డ అనిల్ నా పార్టీయో అని శ్రీరెడ్డి నన్ను ఎందుకు గుర్తించట్లేదు అని. అసలు మేము మిమ్మల్ని గుర్తించంరా బాబు, మీరు మాకు కనిపించట్లేదని వాళ్ళు చెప్తుంటే మీరెందుకు పోరాడుతున్నారు నాకు అర్థం. పైగా వాళ్ళనే అడ్డు పెట్టుకుని మీరు ప్రజల్ని తిట్టారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయినప్పుడు గెలిచిన కూటమి వాళ్ళని తిట్టారు. అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిట్టారు, కానీ వాళ్ళు మాత్రం మీకు ఏ విధమైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు. వాస్తవం చెప్పాలంటే గ్రామ వాలంటీర్కి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దక్కిన గౌరవం కూడా వీళ్ళకి దక్కల. ఇంకెందుకంటే పార్టీ కోసం పాకులాడడం అవసరం? ఆలోచించండి ప్రాక్టికల్. ఇది శ్రీరెడ్డి మీద, అనిల్ బోరుగడ్డ మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ గురించి నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.